ఏంటంటే మన సిద్దిపేటలో స్ట్రీట్ ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. అది కూడా 100 రూపాయలతోని. ఈ 100 రూపీస్లో మన సిద్దిపేటలో ఏమేమి తినచ్చేది అయితే వీడియో. సో ఇప్పుడు మనమైతే వచ్చినాం హౌసింగ్ బోర్డ్ కాలనీకి అయితే. సో ఈ ఏరియా ఎట్లుంటుందంటే మనకు హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బేగంపేట ఇట్లా ఉంటాయి కదా స్టాల్స్, ఆ ఫేవర్ అయితే కనిపిస్తుంది. బట్ మా బ్యాడ్ లక్ ఏంటి అని అంటే డైలీ ఓపెన్ ఉంటాయి, ఇవాళ మాత్రం స్టాల్స్ క్లోజ్ ఉన్నాయి, కొన్ని అయితే ఓపెన్ ఉన్నాయి. కాబట్టి లెట్స్ ట్రై చూద్దాము. సో ఈ 100 రూపీస్లో ఏమేమి తినచ్చేది అని చూద్దాం మన సిద్దిపేటలో. ఓకే, సో ఇదన్నమాట 100 రూపీస్తో ఏం తిందాం అనేది చూద్దాం. లెట్స్ 100 రూపీస్తో ఛాలెంజ్ అయితే చేస్తున్నా. సో ఈ స్టాల్ దగ్గరలో అయితే పొటాటో ట్విస్టర్ అంట 30 రూపీస్ ఉంది, అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉంది. సో 50 రూపీస్ అంటే ఎక్కువ అయిపోతుంది, హాఫ్ అమౌంట్ పోతుంది. కాబట్టి 30 రూపీస్లో పొటాటో ట్విస్టర్ అయితే తీసుకున్నాం. లెట్స్ చెప్దామనండి. అయ్యా పొటాటో ట్విస్టర్ చూద్దాం. ఈ 100 రూపీస్లో ఇవాళ ఎన్ని ఐటమ్స్ తినొచ్చు మన ఈ సిద్దిపేట లోకల్లో అయితే చెక్ చేద్దాము. సో ఇప్పుడు ఇది వచ్చేసి 30 రూపీస్. మిక్సీ అండ్ మేకింగ్ ప్రాసెస్ చూడండి, చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ ఏదక్క మన ఆడాలేదు ఇంకా రెడీ అవుతుంది. సో అంటే అది కొంచెం టైం పట్టిద్ది కదా, సో ఫ్రై అవ్వడానికి. ఇప్పుడే ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. సో రెడీ అవుతుంది, అండ్ వెదర్ కూడా కూల్గా ఉంటుంది కాబట్టి అండ్ వేడివేడిగా తినాలని బాగా క్రేవింగ్స్ ఉంటాయి చాలామందికి. సో బెస్ట్ ప్లేస్ అంటే మాత్రం సిద్దిపేటలో అంటే ఈ ప్లేస్ అని చెప్తా. ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉంటాయి మనకి, టిఫిన్స్ కానీ, పిజ్జాస్, పొటాటో ఫ్రైస్ కానీ, వాట్ ఎవర్, ఇంకా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇది లేదు అనేది ఉన్నది. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇవాళ మేము వీడియో షూట్ చేస్తుంటేనే చాలా స్టాల్స్ అనేవి క్లోజ్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది మొత్తం లైటింగ్తో ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది, అండ్ మేము కొంచెం లేట్ కూడా వచ్చినాం, అది కూడా ఫాల్ట్ అనుకోవచ్చు. పని చేసుకున్నారు కావచ్చు, చెప్పలేము. బట్ వాట్ ఎవర్, కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ ఉన్నాయి, అక్కడైతే చెక్ చేద్దాం. ఓకేనా, పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు, అండ్ చాలామందికి లేట్ నైట్ లేకపోతే నైట్ అవుట్ చేయడానికి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు వస్తున్నారు తినడానికి. ఇదైతే చాలామంది వస్తాయి ఇక్కడ రెగ్యులర్ ప్లేస్ వాళ్ళకి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ముందు ఒకసారి తిన్నా, బట్ ఇప్పుడు మీతో పాటు మీకు చూపిస్తూ చెప్పడం నాకు నచ్చింది. సో అందుకోసం మనం వీడియో తీసుకున్నా గైస్. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇది 30 రూపీస్, ఇంకా బ్యాలెన్స్ మన దగ్గర 70 రూపీస్ ఉంటుంది. ఇంకా 70లో ఎట్లా సర్వే అవుతాం అయితే చూద్దాము. నెక్స్ట్ థ్యాంక్ యూ. ఓకే, ఆర్డర్ కూడా వచ్చేసిందా? అక్కడే సో గాయ్స్ ఆర్డర్ అయితే వచ్చేసింది. చూడరు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. అది కూడా మయోనీస్ వేసిండు, అండ్ రెడ్ టమాటా సాస్ మస్తు అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తినేసి చేయాలి, దీని గురించి రివ్యూ ఎప్పుడెప్పుడు చెప్పాలి అంటే వెయిటింగ్ ఉన్నా. సో చూస్తారు కదా, చూస్తుంటే దాన్ని మౌత్ వాటరింగ్ అవుతుంది. ఫస్ట్ తినండి. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తాను. అండ్ ఇది చూడడానికి ఉంటుంది కదా, తినడం చాలా కష్టం తెలుసా. ఎంత స్టైలిష్గా తిందామన్నా వర్కౌట్ అవ్వాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే సూపర్ తెలుస్తుంది.
పొటాటో వద్దంటారు. పొటాటో చాలా బెస్ట్ తెలుసు నన్ను అడిగితే. ఈ బ్లిస్టర్కి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు తినొచ్చు నన్ను అడిగితే. బట్ ఇది మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు తెలిసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు, అంత బాగుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ హాఫ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా హాఫ్ అయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, బాగా నచ్చింది. అందుకని డైరెక్ట్ ఇట్లా తినడానికి అసలు అవ్వట్లేదు, మొత్తం ఉన్నవంత అవుతుంది. సో అందుకోసమని నేను చేతితో తీసుకొని తింటున్నా. డోంట్ ఫీల్ బ్యాడ్, ఓకేనా? కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా స్టమక్ ఫుల్ ఏమీ లేవు, కాకపోతే ఇంకా 70 రూపీస్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది తప్పకుండా ఫినిష్ చేయాలి మనం, ఓకేనా? అండ్ మీకు సిద్దిపేటలో ఎక్కడ ఏ ఫుడ్ తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. మనం అదే స్టాల్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, పక్కానే మీరు ఇస్తాం. అండ్ సిద్దిపేట లోకల్ వాళ్ళు ఉంటే కూడా డిఎం చేయండి. సో గైస్ చూసారు కదా, ఇప్పుడైతే పొటాటో ట్విస్టర్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకో నెక్స్ట్ వెళ్దాం ఇక్కడికి, అదే బిల్ చేసి వెళ్దాం. లెట్స్ గో. సో ఇక మా కెమెరామెన్ కూడా తింటాడు. మోజీ ఎట్లుంది? ఫేస్ కట్ అంటుతుందా? కాకపోతే తిననీకి అత్తలేదు. టేస్ట్ అయితే బాగుంది కదా? బాగుంది. ఇంకో 2-3 పాసాలు తినడానికి వస్తలే. ఇంకా అందులో స్టైల్ పడక కానీ చేతం తీసుకొని తినిగా అదే పని చేయాలి, నువ్వు చేసినావు కదా. అదే మరి, స్టైల్కి పోతే తినలేము, చేతితోనైతేనే మంచిగా ఆస్వాదిస్తూ తినగలం. ఏమంటావు గైస్? 100 రూపీస్ ఛాలెంజ్లో 30 రూపీస్ వచ్చేసి పొటాటో ట్విస్టర్ తిన్నాం కదా. సో ఈ 100 నుంచి ఇప్పుడు 30 మైనస్ అవుతున్నాయి. లెట్స్ గో బిల్ చేపిద్దాం. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగా నచ్చింది. అండ్ మన సబ్స్క్రైబర్లు కూడా తొందరగా వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. సో తెలుసు కదా, మన కొత్త బస్ స్టాండ్ దగ్గర హౌసింగ్ బోర్డ్ కాలనీలో పక్కన థర్డ్ స్టాల్ అన్నమాట, సహస్ర పొటాటో ట్విస్టర్ అని ఉంటుంది. విజిట్ చేయండి గైస్. 100 రూపీస్ ఛాలెంజ్లో 30 రూపీస్ అయితే అయిపోయింది, ఇంకా 70 బ్యాలెన్స్ ఉంది. ఈ 70లో ఇంకేం సర్వే వచ్చే చేద్దాం. చలో లెట్స్ గో గైస్. సో చూసారు కదా, ఇక్కడైతే 30 రూపీస్ ఫినిష్ అయిపోయింది. ఇంకా మిగతా స్టాల్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఈ 70 రూపీస్ ఏమేమి వస్తాయో చెక్ చేద్దాం. లెట్స్ గో గైస్. చూసారు కదా, ఇక వెనకాల అయితే చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ముందు ఐస్ క్రీమ్ బాగుంటుంది అని చెప్పేసి మన వాళ్ళు చెప్పేది ఇందాక సబ్స్క్రైబర్స్ కలిసిర్రు. సో చెక్ చేద్దాం పదండి, ఇంకా ముందు కూడా చాలా బాగుంటాయి. లెట్స్ గో. గైస్ చూసారు కదా, ఆర్కే జ్యూస్ బార్ అంట. సో ఆబ్వియస్లీ ఏమంటారు, రేట్లకు దగ్గర క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు కాబట్టి అవి మాత్రం ఉంటాయి, తప్పదు. బట్ అది మన బడ్జెట్ కాబట్టి కొంచెం సంకోచిస్తున్నాము. రేట్స్ ఒకసారి అడుగుదాము, ఏమంటాడో. భయం అయితే గైస్ ఏమని అంటాడు ఏమని. యాపిల్ జ్యూస్ ఎట్లా? 50 है स्पेशल मिले तो प्योर मिले तो 30 में ओके ठीक है. एक पाइनएप्पल जूस दे दो. ओके 40 पार्ट गाइस. ఇక వచ్చిన కాడికి ఇజ్జత్ పోతే ఆర్డర్ చేసినాం. ఏం చేయాలి అర్థమైతే మరి లేకపోతే గలీజ్ ఉంటుంది. మస్తు బిల్డప్ ఇచ్చినాం వీడికి వచ్చి, ఏమున్నాయి ఇవ్వున్నాయి అవ్వలే అని అడిగినాడు. ఇప్పుడు కొనుక్కోకపోతే అంత గలీజ్ ఉంటుంది. ఇక కొంచెం తప్పుతలేదు గైస్. 40 రూపీస్ పెడుతున్నా, చూద్దాం రండి. చూపి మేకింగ్ ప్రాసెస్. అది ఏం జ్యూసు? 10 రూపాయలకి ఏమంటే అట్లా చేస్తాడేందక్క? ఇవాళ రేపు 10 రూపాయలకి ఏం వస్తున్నాయి బ్రో? 10 రూపాయలు అంటున్నావు. 10 రూపాయలకి మా దగ్గర పైసలు లేవు. పైసలు లేకపోతే అంటే భయం మేము ఛాలెంజ్ చేసినాం. 100 రూపీస్లో ఈ స్టాల్స్లో ఏమేమి ఫుడ్ తినొచ్చు అనేది ఛాలెంజ్ ఆ వీడియో.
యూట్యూబ్ ఛానల్. సో ఆయనకు తెలుగు రాదు, నీకు హిందీ రాదు. ఆయనకి అర్థమవుతుంది కొంచెం కొంచెం. తోడ తోడ సమోదా తాగు. బాగుంది. థ్యాంక్ యూ భయ్యా. గైస్ సి మన పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. బాగుంది. నైస్. మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగా చేసినాను. సో అవుట్ ఆఫ్ ద 70 నుంచి 40 రూపీస్ అయితే మైనస్ అవుతున్నాయి. ఇంకా 30 రూపీస్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ 30 రూపీస్లో ఇంకేం ఛాలెంజ్ చేద్దామో చూడాలి. वाह बहुत अच्छा है. चलो लेट्स गो गाइस. గైస్ ఛాలెంజ్ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. మా దరిద్రం ఏంటంటే ఇలా చాలా స్టాల్స్ ఓపెన్ లేవు. ఇక సక్సెస్ఫుల్గా 100 రూపీస్లో 70 రూపీస్ అయితే ఖర్చు చేసినాం. ఇంకా 30 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఈ 30 రూపీస్తో ఇంకా ఏం తింటాం, లాస్ట్ ఫైనల్ ఏందని చెక్ చేయాలి. చూస్తున్నాం రోడ్ల మీద ఇంకేం దొరుకుతాయి అని. లెట్స్ గో. ఇక ఆల్మోస్ట్ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు వెళ్దాం బయటకు. వెళ్తే గైస్ చూస్తున్నాం రోడ్ల మీద మన 30 రూపీస్ బడ్జెట్ అది ఎక్కడ కనబడతలేదు. చూద్దాం. లెట్స్ గో. సో గైస్ ఇక మన దగ్గర బ్యాలెన్స్ 30 రూపీస్ ఉంది కదా. సో ఇక్కడైతే బాలాజీ చికెన్ పకోడీ అనే స్టాల్ ఉంది. సో ఒకసారి వెళ్ళి మనం కనుక్కుందాం. నాకైతే ఇప్పుడు ఫిష్ తినాలనిపిస్తుంది. మరి మన ప్రైస్లో ఉంటుందో లేదో, అవైలబుల్ ఉందో చెక్ చేద్దాం. లెట్స్ గో. సో ఇదే అనమాట బాలాజీ చికెన్. సో ఒకటి ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడైతే మనం బాలాజీ చికెన్ పకోడీ స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. సో అయితే మనం ఫిష్ ఫ్రై అయితే ఆర్డర్ చేసినాం. సో ఫిష్ ఫ్రై చేద్దాం. మరి మన బడ్జెట్లో వస్తుందా లేదా. 50 రూపీస్ 1 పీసా. సో 50 రూపీస్ 1 పీస్ అంట. మన దగ్గర బ్యాలెన్స్ ఉంది ఇంకా 30 రూపీసే. ఇంకా బార్గన్ చేయాలి. సో తప్పదు కాబట్టి బార్గెనింగ్ చేసినాం. బార్గెనింగ్ ఇంటి 30 రూపీస్ ఓకే అన్నాడు. చిన్న పీస్ ఇస్తా అన్నాడు. తిందాం కానీ. How is feeling hungry because my favorite fish. అందుకని వెయిట్ చేస్తున్నా ఫ్రై కోసం. స్మెల్ కూడా చాలా బాగుంది. డబ్బులు కట్టావా మరి? బార్గెనింగ్ చేసినాం కదా. 50 రూపాయలు అన్నాడు. 30 రూపాయలకి ఇస్తా అన్నాడు. చిన్న పీస్ ఇవ్వమన్నా. అదే కట్టండి అక్క అక్కడ ఫస్ట్. అంటే ట్రై చేసినా ఇంకా తక్కువ కానీ వెళ్ళిపోమన్నాడు చక్కగా. ఇక అందుకోసం 30 రూపాయలు కట్టండి. డబ్బులు పే చేయండి ఫస్ట్. తీసుకున్న దగ్గర డబ్బులు ముందుగాల చెల్లించగలరు. అంటే లాస్ట్లో బదిలాడి ఇంకో 10 రూపాయలు తగ్గిద్దాం అనుకుంటున్నాను. అందుకే లాస్ట్లో ఇద్దాం డబ్బులు. ఓకే. సో గైస్ ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసాను కదా. లెట్స్ గో టు హోమ్ అండ్ ఈట్. రివ్యూ అయితే చెప్తాను. ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి. బాయ్ గైస్.